నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కొన్ని కీలక మార్పులు అయితే చేయబోతా ఉన్నారు. ఎందుకు అనగా ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఆ బాత్రూమ్ విషయంలో ఇప్పటికే పలుసార్లు కూడా ఎంతో మంది పడిపోయిన పరిస్థితి. ఆ బాత్రూమ్ లో ఏదైతే డిసెంబర్ 23న కూడా కేసీఆర్ గారు పడిపోయి కాలు తుంటి విరగడంతో చాలా నెలల పాటు కూడా హాస్పిటల్లో ఉన్నారు. అదే విధంగా ఇది అసలు ఏమి కాదు అనుకోకుండా జారి పడ్డాడని అనుకునే లోపే మరొకసారి మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ గారు రాగా 10వ తేదీన పల్లా రాజేశ్వర్ రెడ్డి 10వ తేదీన ఫామ్ హౌస్ కి వెళ్తే 11వ తేదీన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే సందర్భంలో బాత్రూమ్ కు వెళ్ళినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా అదే బాత్రూమ్ లో పడిపోయి కాలు తుంటి విరిగిపోయి సోమాజిగూడలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో శస్త్రచికిత్స కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇతను కూడా కొన్ని నెలల పాటు లేవలేడని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అసలు ఇన్ని వరుసగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లోపల ఉన్న బాత్రూమ్ లో ఉన్న టైల్స్ కావచ్చు, ఇంట్లో ఉన్న ఎక్కడైతే స్మూత్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఖచ్చితంగా మార్చాలి అనే ఆలోచనలో ఉన్నాడు కేసీఆర్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్లోప్ గా ఉన్నందువల్ల కూడా జారే ప్రమాదం ఉంది. ఇంకా ఎవరికైనా కూడా ఇట్లాంటి ప్రమాదం జరిగే ఉంది కాబట్టి ఇంకా ఎవరికి జరగముందే ఎక్కడెక్కడైతే లోపల ఏదైతే ఇంట్లో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి దీనికి సంబంధించిన జారుడు బండలు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి గరుకుగా ఉన్నటువంటి టైల్స్ ను మార్చాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2023 డిసెంబర్ లో కూడా కేసీఆర్ గారు అదే బాత్రూమ్ లో పడిపోయి కాలు తుంటి విరిగి చాలా నెలల పాటు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. అసలు కేసీఆర్ కి ఏమైంది, ఎందుకు కర్ర పట్టుకొని నడుస్తున్నాడు అని చెప్పేసి అసలు కేసీఆర్ కి ఆరోగ్య పరిస్థితి బాగాలేదా, నెక్స్ట్ ఏంటి, అసలు బీఆర్ఎస్ బాస్ కి ఏం కాబోతోంది, అసలు ఏమైంది అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వార్తల్లో కూడా వచ్చిన పరిస్థితి. కాలు విరిగిపోయిన తర్వాత కూడా కాలు ఒక కర్ర పట్టుకొని 3 కాళ్ళ వ్యక్తిలా నడుస్తూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి కేసీఆర్ నిజం ఆరోగ్యం నిలకడ అవుతుందా, లేకపోతే ఇట్లాంటి ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున దుమారాలు కూడా రేగా ఇతర పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అలాగే మొన్న ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాళేశ్వరం ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత అదే రోజు మళ్ళీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బాత్రూమ్కి వెళ్ళిన సమయంలో అతను కూడా సేమ్ సిచ్యువేషన్, ఏదైతే కేసీఆర్ కు కాలు తుంటి విరిగిందో అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా విరగడంతో అటు కాళేశ్వరం కమిషన్ కి హాజరై కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, యశోదలో శస్త్రచికిత్స పొందుతున్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి దగ్గర కూడా వెళ్లి పరామర్శించి కొన్ని నెలల పాటు ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రజా సమస్యల కోసం పోరాడు చేస్తా ఉన్నారో కొద్ది రోజులు పక్కకు పెట్టండి, కొంచెం మీ ఆరోగ్యం చూసుకోండి అని చెప్పేసి కూడా కేసీఆర్ కొన్ని సందేశాలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఇట్లాంటి వరుసగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫామ్ హౌస్ లో ఎక్కడైతే జారుడు టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా మార్చాలి, వాటన్నిటికీ గరుకు సంబంధించిన టైల్స్ కూడా అమర్చే ప్రయత్నం చేయబోతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ గారు దానికి సంబంధించినటువంటి ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన ఏదైతే హెల్త్ చెకప్ కి అయితే ఒక హాస్పిటల్ ఏజీ హాస్పిటల్ కి హెల్త్ చెకప్ కోసం దాదాపు ఒక 3 days నుంచి హెల్త్ చెకప్ లో ఉన్నాడు. అదే హాస్పిటల్లో ఉండడం వల్ల కేసీఆర్ ఫామ్ హౌస్ లో 2-3 days లేడు కాబట్టి వచ్చిన తర్వాత ఆయన ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి అతను ఎలాంటి ఆదేశాలు ఇస్తాడు, టైల్స్ విషయంలో ఏమైనా చేంజ్ చేస్తారా, లేకపోతే వాటినే మళ్ళీ ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా ఖచ్చితంగా ఏదైతే నిపుణులు ఎవరైతే ఉంటారో నిపుణుల ఆదేశానుసారమే ఖచ్చితంగా పాటించే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి పని ఫామ్ హౌస్ లో పెట్టినటువంటి ఆ టైల్స్ విషయంలో కావచ్చు, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ఏదైతే ఆ పరికరాలు కావచ్చు, ఆ వస్తువులన్నిటి విషయంలో కావచ్చు, నిపుణులు దీనికి సంబంధించి మాట్లాడలేకపోయినా నిపుణుల పర్యవేక్షణ ఇట్లాంటి ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా కేసీఆర్ గారు ఏజీ హాస్పిటల్లో హెల్త్ చెకప్ లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ అసలు ఏం జరిగింది, హెల్త్ చెకప్ కు ఎందుకు వెళ్ళడం జరిగింది, కేసీఆర్ కి అసలు ఏం జరిగింది, నిజంగా ఇలాంటి ఆరోగ్య సమస్య ఏమైనా ఉందా, లేకపోతే కావాలనే ఓన్లీ హెల్త్ చెకప్ కోసం వెళ్ళాడు, లేకపోతే ఏదైనా సమస్యతో బాధపడతా ఉన్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇతర పార్టీలు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ఆవేదన చెందారు. అసలు కేసీఆర్ బాస్ కి అసలు ఏం జరిగింది, ఇప్పటికే చాలా వయసు దాటిపోయింది కాబట్టి అటు సభలు సమావేశాల్లో కూడా ఎక్కువ కూడా టైం తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు, కొంచెంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయాసపడతా ఉన్నాడు. కాబట్టి నిజంగా బీఆర్ఎస్ బాస్ కి అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి ఏజీ హాస్పిటల్ ఓన్లీ హెల్త్ చెకప్ కు వెళ్ళినందుకే ఒక పెద్ద ఎత్తున దుమారం రేగింది, అసలు ఏమైంది బాస్ కి అని చెప్పేసి. దీనికి సంబంధించి మళ్ళీ అదే బాత్రూంలో మళ్ళీ కేసీఆర్ కావచ్చు, మళ్ళీ ఎవరైనా పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టైల్స్ చేంజ్ చేయాలనే అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ అని చెప్పేసి. ఫామ్ హౌస్ లో అటు బాత్రూమ్ విషయంలోనే కాదు, ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి టైల్స్ విషయంలో కావచ్చు, ఇంకా వేటి వల్ల మనకు ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది, వేటి వల్ల మనం ఏమైనా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందా అని చెప్పేసి వాటన్నిటిపైన నిపుణుల యొక్క ఆలోచనలు సలహాలను తీసుకొని మార్చే అవకాశం ఉందని చెప్పేసి ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున మార్పులు రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికైతే ఏజీ హాస్పిటల్లో ఉన్నారు. ఒకవేళ వచ్చిన తర్వాత ఎటువంటి టైల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఫామ్ హౌస్ విషయంలో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతారు, ఎటువంటి మార్పులు జరగబోతా ఉన్నాయని చెప్పేసి ఎదురు చూడాలి.